మరణంతో జీవితం ముగియదండి. మరణంతో జీవితం ముగియాలి అంటే మరణానికి 10 ఏళ్ల ముందే అన్ని కోరికలు వదిలేయాలి, అన్ని వాసనలు వదిలేయాలి. మన పంచపీఠాలలోనూ పంచాచార్యులు ఏ రకంగా విరక్తితో, వైరాగ్యంతో, జ్ఞానంతో ఉంటున్నారో వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా అలాగే ఉండాలి. ఆచార్యులు జగద్గురువులు అంటే అర్థం అది. వారు పరమ వైరాగ్యంతో ఉంటారు. వారు బ్రహ్మచారులు, పూర్తిగా వారికి సంసారమే లేదు. మనం ఏదో భక్తితో పాదపూజ అంటే చేయించుకుంటారు, లేకపోతే వారికి అవసరమే లేదు. భక్తుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సర్లేరా అబ్బాయిని పన్ను చేసుకుంటారు. వాళ్ళని వదిలేస్తే జపం చేసుకుంటారు, శివనామ జపం చేసుకుంటారు. అంతమందిని ఎందుకు పిలుస్తున్నామండి? వారిలో మనం ఉండాలి. వారిని గౌరవించగానే సరిపోయిందా? వారిలో మనం ఉండాలి. అదే కోరికను తెంచుకోవడం. అటువంటి ఆచార్యులు పరమపదించారనుకోండి, వారికి ఇంక జన్మ అనేది ఉండదు. అందుకే వారి ప్రాణాలు వెళ్ళిపోతే బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళిపోతాయి.